الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولقد بعثنا في كل أمة رسولا أن اعبدوا الله واجتنبوا الطاغوت. ఈ రోజు మీ ముందు నాకు ఇచ్చినటువంటి అంశం ప్రవక్తల పిలుపు. ఈ లోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేకమైన ప్రవక్తల్ని పంపారు. ఆ ప్రవక్తలలో కొంతమంది ప్రవక్తల విషయాలు మాత్రమే మనకు తెలియపరిచారు. రుసులన్ ఖద్ ఖసస్నాహుం అలైక్ వ రుసులన్ లం నఖ్సుసుహుం అలైక్ అనే మాట ద్వారా అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. కొంతమంది ప్రవక్తల యొక్క గాథలు, జీవితాలు మీ ముందు నేను పెట్టాను. మరి కొంతమంది ప్రవక్తల గురించి మీకు చెప్పబడదు. ప్రవక్తల జీవితాలు మానవ జాతికి ఒక గొప్ప ఆదర్శం. వారి యొక్క పిలుపు మానవ జాతికి గొప్ప రక్షణ, ఇహములో పరములో కూడా. లోక కళ్యాణము కొరకు ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు. మానవ జాతిని ఉద్ధరించడానికి, రక్షణ వైపు తీసుకువెళ్ళటానికి ప్రవక్తల సమూహము ఈ లోకంలో వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ప్రవక్తల పేరు తీసుకున్నప్పుడు వారిపై దీవించండి వారిని అని అన్నారు. ఖులిల్ హమ్దులిల్లాహి వ సలామున్ అలా ఇబాది అల్లదీన ఇస్తఫా. మీరు నిత్యము అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తల పేర్లు రాగానే వారిపై శాంతిని పంపుతూ ఉండండి. సలామున్ అలా ఇబాది అల్లదీన ఇస్తఫా. కాబట్టి ప్రవక్తలు అంత గొప్పవారు. వారు ఇచ్చిన సందేశము, వారు పిలిచిన పిలుపు మానవులకు ప్రతి అంచులలో, ప్రతి మాటలో ఎంతో గొప్ప రక్షణ. నిజంగా ప్రవక్తల పిలుపు ఎవరైతే స్వీకరించారో వారు రక్షించబడ్డారు. అదే ఈరోజు మన ముందు చర్చాగోష్ఠి అవుతుంది. ప్రవక్తలలో మొదటి ప్రవక్త నబీ ఆదం అలైహిస్సలాం. మానవ జాతికే తండ్రి. బనీ ఆదం అని అందుకే అల్లాహ్ ఆదం యొక్క కుమారుడు, ఆదం బిడ్డలు, భూలోకంలో ఉన్నటువంటి వారు అంతా కూడా. ఈ ఆదం అలైహిస్సలాం వారి పిలుపు ఏంటి? మనకు మానవునితో సహజంగా పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉంటుంది. పొరపాటు జరిగిన తర్వాత ప్రాయశ్చిత్తం పొందడం అనేది చాలా ఉత్తమము అని ఆదం అలైహిస్సలాం వారి పిలుపు మాకు. అందుకే వారు ఉభయులు కూడా, ఆదం మరియు ఆదం అలైహిస్సలాం అనే భార్య, మానవ జాతికి తల్లిదండ్రులైనటువంటి మొట్టమొదటి జంట అయినటువంటి ఆదం మరియు హవ్వ ఇద్దరు కూడా అల్లాహ్ ముందు ప్రాధేయపడుతూ ఏమన్నారు? ఖాలా రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇన్ లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. ఉభయులు కూడా అన్నారు, ఓ మా ప్రభు, మేము మా ఆత్మపై అన్యాయం చేసుకున్నాము, నీ ఆజ్ఞను జవదాటాం, కావున నీవు మమ్మల్ని మన్నించు, క్షమించు. నీవు గనక క్షమించకపోతే, కరుణించకపోతే మేము నష్టపోయే జనసమూహము చేరిపోతాం. ఆదం అలైహిస్సలాం వారి పిలుపు ఇదే మాట.
ఎప్పుడు కూడా నిత్యము పొరపాటు జరిగిన తర్వాత వెంటనే ప్రాయశ్చిత్తం పొందండి అని మనందరికీ తండ్రి అయినటువంటి ఆదం అలైహిస్సలాం మాకు పిలుపునిచ్చారు. సమస్త మానవులకు కూడా ఇది గొప్ప ఆదర్శము. ఎందుకంటే ప్రాయశ్చిత్తం పడేవారిని అలా ప్రేమిస్తాడు. ఎవరైతే ఈ లోకంలో నేను తప్పు చేయలేదు అని అనుకుంటాడో అటువంటి వారిపై దైవ శిక్ష వచ్చేస్తుంది, ఉగ్రత వచ్చేస్తుంది. ఎందుకంటే మానవుడు అనేది తప్పు చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి జాతిని నాశనం చేయమంటున్నాడు. ఏ జాతి అయితే మేము ఏ తప్పు చేయలేదు అని అంటారు అటువంటి జాతిని నాశనం చేయమంటున్నాడు. మరియు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిస్తాడు. అక్కడ తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం పొందుతూ ఉంటారు, పశ్చాత్తాపం పొందుతూ ఉంటారు. ఇది ఆదం అలైహిస్సలాం వారికి. తర్వాత హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు వచ్చారు. ఆయన ఏమన్నారు? అనిబుదుల్లాహ్ వత్తఖూహు వఅతియూ, మీరు అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండండి. వత్తఖూహు రెండవది, ఒకటి అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండండి. వత్తఖూహు మరియు ఆయనతోనే భయపడుతూ ఉండండి. వఅతియూ నన్ను అనుసరిస్తూ ఉండండి. ఇందులో మూడు పాఠాలు ఉన్నాయి. ఒకటి తౌహీద్, రెండోది రిసాలత్, మూడోది ఆఖిరత్. మూడు ఉన్నాయి. పూర్తి ఖురాన్ యొక్క సందేశం అదే, పూర్తి ప్రవక్తల సందేశం అదే. హజరత్ నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి రసూలుగా వచ్చారు, మొట్టమొదటి నబీ హజరత్ ఆదం అలైహిస్సలాం, మొదటి నబీ మొదటి ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం. ఈయన ఏమంటున్నారు? యా ఖౌమి ఇబుదుల్లాహ్ అనిబుదుల్లాహ్, మీరు అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండండి. అనిబుదుల్లాహ్ వత్తఖూహు, మరియు ఆయనతోనే భయపడుతూ ఉండండి. దీని అర్థం ఏమిటి? పరలోకములో ఉన్నటువంటి ప్రతిఫలము కొరకు నిత్యము మీరు ఆయనతో భయపడుతూ ఉండండి. మీ కార్యకలాపాలలో పరలోక ఉద్దేశంతో చేస్తూ ఉండండి. ఇహలోక ఉద్దేశము ఏమాత్రము కాదు, ప్రతిదీ పరలోక ఉద్దేశము. దానినే తఖ్వా అన్నారు, భయభక్తి అన్నారు. రెండవ పాఠం. మూడవది ఏంటి పిలుపు? వాతియూ, నన్ను అనుసరిస్తూ ఉండండి. అంటే ప్రవక్తలను అనుసరించాలి, అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండాలి, ప్రవక్తలను అనుసరిస్తూ ఉండాలి, మరణానంతర జీవితం కొరకు భయభక్తితో జీవిస్తూ ఉండాలి. ఇహలోక జీవితం శాశ్వతం కాదు. ప్రతిరోజు ఒకరోజు, ప్రతి వారు ఒకరోజు ముందు వెనక ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఎంతో మంది మన ముందు వెళ్ళిపోయారు, మన భుజాలపై వెళ్ళిపోయారు. ఒకరోజు మనల్ని కూడా తీసుకొని వెళ్తారు. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. కావున ఆ లోకము గురించి భయపడుతూ ఉండండి. అందుకే అల్లాహ్ అన్నాడు, ఊ అన్ఫుసకుం వ అహ్లీకుం అన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబ సభ్యులను కూడా రక్షించుకోండి. దేని నుండి? నరకాగ్ని నుండి, నరకాగ్ని నుండి. కావున హజరత్ నూహ్ అలైహిస్సలాం ఇచ్చినవి మూడు పిలుపులు. ఒకటి, అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్ను తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించకండి. రెండవది, నన్ను అనుసరిస్తూ ఉండండి. ప్రవక్తల్ని ఆరాధించకూడదు, ప్రవక్తల్ని ఏం చేయాలి? అనుసరించాలి. రెండవది, ప్రవక్తల్ని అనుసరించకుండా ఆరాధిస్తే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరిని ఆరాధించాలి? అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్తల్ని ఏం చేయాలి? అనుసరించాలి. మూడవది, మరణానంతర జీవితం ఉందనే నమ్మకం కలిగి ఉండాలి. అది లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు, శాశ్వతముగా నరకంలో వెళ్ళిపోతారు. ఈ మూడు కూడా అవసరము. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ పట్ల నమ్మకంతో 950 సంవత్సరాలు సందేశ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. వారు హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు వకుల్లమా దఅవుతు ఖౌమి లితగ్ఫిర్ లహు జఅలు అసాబిహుం ఫి ఆజానిహిం వస్తగ్సౌ సియాబహు వఅసర్రు వస్తక్బరు ఇస్తిక్బార్. నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, అల్లాహ్, నేను నా జాతి ప్రజలకు సందేశం ఇచ్చాను. సూర నూహ్ యొక్క ఆయతు,
ఏం సందేశం ఇచ్చారు హజరత్ నూహ్ అలైహిస్సలాం? ప్రజలారా పశ్చాత్తాపం వైపు రండి, క్షమాపణ వైపు రండి. చూసారా, క్షమాపణ వైపు రండి, అల్లా మిమ్మల్ని క్షమిస్తాడు. وإني كلما دعوتهم لتغفر لهم جعلوا أصابعهم في آذانهم واستغشوا ثيابهم وأصروا واستكبروا استكبارا. వారు ఏం చేశారు? క్షమాపణ వైపు పిలిస్తే వారు తమ చెవులలో వేళ్లు పెట్టుకునేవారు, తమ ముఖంపై దుప్పటి కప్పుకునేవారు, గర్వం వహించారు, మొండికేశారు. వాసర్రు వస్తక్బరు ఇస్తిక్బారా, మొండికేశారు, గర్వం వహించారు. క్షమాపణ వేడుకోవడానికి మరల లేదు. హజరత్ నూహ్ అలైహిస్సలాం అందుకే అన్నారు, యగ్ఫిర్ లకుం దునూబకుం వ యుఅఖిరుకుం ఇలా అజలిన్ ముసమ్మా. అల్లాహ్ను ఆరాధించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రవక్తని అనుసరించడం వల్ల ప్రయోజనం ఏమిటి? మరణానంతర జీవితాన్ని నమ్మటం వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పగలరా? ఇక్కడ హజరత్ నూహ్ అలైహిస్సలాం చెప్తున్నారు, అల్లాహ్ను ఆరాధించడం వల్ల జరిగే ప్రయోజనం ఏమిటి? ప్రవక్తను అనుసరించడం వల్ల దొరికే ప్రయోజనం ఏమిటి? మరణానంతర జీవితము పై నమ్మకం ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటారు, ఏమంటారు? యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం, అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. చూసారా, పాప క్షమాపణ ఈ మూడింట్లో ఉంది. యగ్ఫిర్ లకుం మిన్ దునూబికుం ఒకటి. రెండవది వ యుఅఖిరుకుం ఇలా అజలిన్ ముసమ్మా, మీ వయసు ఎంతైతే ఇక్కడ రాసి ఉంచాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, సుఖశాంతులతో ఆ వయసు మీరు గడుపుతారు. ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా ఆనందముతో మీరు ఆ వయసంతా పూర్తి చేసుకుంటారు. వ యుఅఖిరుకుం ఇలా అజలిన్ ముసమ్మా. కాబట్టి మన జీవితము, మన జీవిత రథం, మన జీవిత వాహనము అవకతవకలకు గురి ఉన్నది అంటే వెంటనే అల్లాహ్ యొక్క ఆరాధన వైపు, ప్రవక్త విధేయత వైపు, మరణానంతర జీవితము గురించి ఆలోచించే వైపు మరలితే మన జీవిత వాహనము మరలా సాఫీగా ప్రయాణం చేస్తుంది. హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటున్నారు. అలాగే హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటారు, వకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుం ఇన్నహు కాన గఫారా. మీ ప్రభువుతో మీరు క్షమాపణ వేడుకోండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమాపణ వేడుకోవడం వల్ల ఏం దొరుకుతుంది? ఒకటి, అల్లాహ్ క్షమిస్తాడు. రెండవది వయుమ్దిదుకుం బి అమ్వాలిన్ వ బనీన్, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనముతో సహాయం చేస్తాడు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారు చేయవలసింది పశ్చాత్తాపము. ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు చేయవలసింది పశ్చాత్తాపము అని హజరత్ నూహ్ అలైహిస్సలాం దావత్ ఇచ్చారు, సందేశం ఇచ్చారు. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, బనీ యుమ్దిదుకుం బి అమ్వాలిన్ వ బనీన్, కొడుకుల ద్వారా మీకు సహాయం చేస్తాడు. ఎవరికైతే కొడుకులు లేరో, కొడుకులు కావాలి అని కోరుకుంటున్నారు, వారు చేయవలసింది పశ్చాత్తాపం. ఎవరికైతే కొడుకులు ఉన్నారో కానీ కొడుకుల ద్వారా ఏ ప్రయోజనము లేదు, ఇబ్బందులు పడుతున్నారు, వారు చేయవలసింది పశ్చాత్తాపం. వారి కొడుకుల ద్వారా వారికి సాయం చేస్తానంటున్నారు. అమ్వాలిమని వయజల్లకుం జన్నాతిం, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఎండిపోయినటువంటి తోటలను పచ్చటి కలకల్లాడే తోటలుగా మారుస్తాడు. దేని ద్వారా? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం. వయజల్లకుం అన్హార, ఆరిపోయినటువంటి నదులను ప్రవహింపజేస్తాడు. మన జీవితాల్లో ఆరిపోయినటువంటి ఆదాయాన్ని మరలా ప్రవహింపజేస్తాడు. నదులను ప్రవహింపజేస్తాడు. కరువు కాటకాలను దూరం చేస్తాడు. వైద్యులకు మనహార. ఆ తర్వాత హజరత్ నూహ్ అలైహిస్సలాం అంటారు, మాలకుం లా తర్జూన లిల్లాహి వఖారా, మీకేమైంది? ఆ అల్లాహ్ యొక్క ఔన్నత్యం వైపు మీరు ఎందుకు మరలటం లేదు?
వఖద్ ఖలకకుమ్ అత్వారా, మిమ్మల్ని అనేక దశల నుండి మారుస్తూ ఈ దశకు తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు ఈ దశలో ఉన్నాను అంటే ప్రతిరోజు ఒక దశ నాది ఉంది. నిన్న ఉన్నటువంటి రూపము ఈ రోజు లేదు, ఒక నెల క్రితం ఉన్నటువంటి రూపం ఈ రోజు లేదు, ఈ రోజు ఉండేది రేపు ఉండదు. అనేక దశలలో మారుస్తున్నటువంటి ఆ ప్రభువు నుండి ఏ విషయం మిమ్మల్ని నిర్లక్ష్యంలో పెట్టింది అని నూహ్ అలైహిస్సలాం అంటున్నారు. అది నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ వైపు పిలిచే పిలుపులో ఇవన్నీ విషయాలు కూడా ఉన్నాయి. వఖద్ ఖలకకుమ్ అత్వారా అలం తరు కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా, మీరు చూడలేదా 7 బలమైనటువంటి ఆకాశాలను అల్లాహ్ ఎలా సృష్టించాడు? కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా, తిబాకా అంటే ఒకదానిపై ఒకటి. మనము జనరల్ గా సాధారణంగా ఆలోచించిన మన భూమికి పైన ట్రోపోస్ఫియర్ ఉంది, ఆ పైన స్ట్రాటోస్ఫియర్, ఆ పైన ఐనోస్ఫియర్, ఆ పైన ఎక్సోస్ఫియర్ ఉంది, మెసోస్ఫియర్ ఉంది, థర్మోస్ఫియర్ ఉంది, వ్యాన్ ఎలెన్ బెల్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనకు తిబాకాలోనే ఉన్నాయి, ఒకదానిపై ఒకటి ఉన్నాయి. తప కంటే ఒకదానిపై మరొకటి. కప్పు, ఇది కూడా ఈ భూలోకానికి కప్పుగా ఉపయోగపడుతుంది. ఇలాంటి బలమైనటువంటి అనేకమైన కప్పులు ఉన్నాయి. వస్సమాయి జాతిల్ హుబుక్ అని అల్లాహ్ మరొక చోట అంటున్నారు. అనేక మార్గాలు, అనేక కప్పులతో ఉన్నటువంటి ఆకాశం సాక్షిగా అంటున్నారు. కావున అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి ఏ విషయం మిమ్మల్ని మోక్షంలో పడేసింది అని నూహ్ అలైహిస్సలాం బాధపడుతూ వారికి సందేశం ఇస్తున్నారు. సబ్అ సమావాతిన్ తిబాకా వజఅలల్ ఖమర ఫీహిన్న నూరన్ వజఅలష్ షంస సిరాజా, అతడే మీ గురించి చంద్రుణ్ణి జ్యోతిగా, సూర్యుడిని దేదీపమానంగా వెలిగే దీపముగా సృష్టించాడు కదా. అల్లాహు అక్బర్. ఎక్కడ కూడా 2 జ్యోతులు అని చెప్పలేదు, 2 దీపాలను చెప్పలేదు. చంద్రుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడు? కమర నూరన్, నూర్ అంటే అందులో అగ్ని ఉండదు, ప్రకాశం ఉంటుంది, వెలుగుంటుంది, వెన్నెలు ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడిని దీపం అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందులో అగ్ని ఉంటుంది, మండే జ్వాల అందులో ఉంటుంది. దాన్ని సృష్టించిన ఆ అల్లాహ్ నుండి ఏ విషయం మిమ్మల్ని మోసంలో పడవేసింది అని హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు తన జాతి ప్రజలకు అంటున్నారు. వజఅలల్ ఖమర ఫీహిన్న నూరన్ వజఅలష్ షంస సిరాజా వల్లాహు అంబతకుమ్ మినల్ అర్ది నబాతా, అల్లాహ్ మిమ్మల్ని భూమిలో నుంచి మొలిపించాడు అంటున్నారు హజరత్ నూహ్ అలైహిస్సలాం. ఏమంటే మొక్కలు మరవడం మనం చూస్తాం, మనల్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిలో నుంచి మొలిపించాడా? అవును. భూమిలో నుంచి వచ్చినటువంటి ఉపాధి ఆహారాన్ని మనం తింటున్నాం, దాని ద్వారా మనం ఉనికిలోకి వచ్చాము. వల్లాహు వల్లాహు అంబతకుమ్ మినల్ అర్ది నబాతా సుమ్మ యుঈదుకుమ్ ఫీహా వ యుఖ్రిజుకుమ్ ఇఖ్రాజా. ఒక రోజు వస్తుంది, అతను మరలా అదే భూమిలో కలుపుతాడు. ఎంతమంది కలిసిపోలేదు? ఏ భూమి నుండి అయితే ఆయన మొలిపించాడో అదే భూమిలో మళ్ళా మనల్ని కలుపుతాడు. సుమ్మ యుঈదుకుమ్ ఫీహా వ యుఖ్రిజుకుమ్ ఇఖ్రాజా, మళ్ళా అదే భూమి నుండి తిరిగి లేపుతాడు. అందుకే మనము చనిపోయినటువంటి వారి జనాజాలు వెళ్ళేటప్పుడు మట్టి వేసేటప్పుడు ఏం చెప్తాం? మిన్హా ఖలక్నాకుమ్ వ ఫీహా నుঈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా. ఇదే మట్టితో అల్లాహ్ మనల్ని సృష్టించాడు, ఇదే మట్టిలో కలిపి వేస్తాడు, తిరిగి మళ్ళా ఇదే మట్టి నుండి మమ్మల్ని లేపుతాడు. అంటే ఈ మట్టి శరీరము మట్టిలో కలిసి మరలా తిరిగి లేస్తుంది. ఆ లేసే దినాన్ని పరలోక దినము, తీర్పు దినము అని హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు స్పష్టంగా చెప్తున్నారు. హజరత్ నూహ్ అలైహిస్సలాం వారు తర్వాత ఇక మరొక ప్రవక్త ఆయన హూద్ అలైహిస్సలాం.
وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره. ఆద్ జాతి వారి వద్దకు ఆద్ యొక్క సహోదరుడైనటువంటి ప్రవక్త ఎవరండి? ఆద్ జాతి వారి వద్దకు ఆద్ సహోదరుడు ఒక ప్రవక్తగా వెళ్ళారు. ఎవరు ఆయన? ఆద్ జాతి. ఆ జాతి పేరు ఆద్. ఆ జాతి ప్రవక్త ఎవరు? హూద్ అలైహిస్సలాం. ఎవరండి? హూద్ అలైహిస్సలాం. చాలా బలమైనటువంటి జాతి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లం యఖ్లుక్ మిత్లుహా ఫిల్ బిలాద్. అటువంటి బలశాలులను నేను ఎక్కడ సృష్టించలేదు. అంత బలమైనటువంటి జాతి ఆద్ జాతి. యా ఖౌమి ఇబ్దుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైర్. ఓ నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, అతడు తప్ప మీకు ఆరాధ్య దైవము లేడు. ఏం చెప్పారు హూద్ అలైహిస్సలాం? అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఉన్నాడన్నారు. లేదా నూహ్ అలైహిస్సలాంని ఆరాధించండి అన్నారు. ఆదం అలైహిస్సలాంని ఆరాధించండి అన్నారండి. ఎవరిని ఆరాధించమన్నారు? అల్లాహ్. అతడు తప్ప మరొక ఆరాధ్య మీకు లేడు. మా లకుం మిన్ ఇలాహిన్ గైర్. మీకు ఇచ్చినటువంటి బలముతో విర్రవీగకండి. ఎందుకంటే మీకు ఎవరైతే బలం ఇచ్చాడో ఆయన మీకంటే బలవంతుడు అని చెప్పారు హజరత్ హూద్ అలైహిస్సలాం. మీకు ఎవరైతే ఈ బలం ఇచ్చాడో అంటే వారు ఏమన్నారంటే, మేము చాలా బలశాలులము, ఏ శిక్ష తీసుకొస్తావో తీసుకురా, మేము చూస్తామన్నా. మీకు బలం ఇచ్చాడు కదా, ఇచ్చినటువంటి ఆ దైవము మీకంటే బలవంతుడు కాబట్టి ఆయనతో మీరు పోటీ పడతారు అని అన్నారు హూద్ అలైహిస్సలాం. జాతి ఏమైంది? జాతి ఏమైంది? కేవలము గాలి పంపి అల్లాహ్ ఆ జాతిని నాశనం చేశాడు. కేవలం గాలితో. సబ్అ లయాలిన్ వ థమానియత అయ్యామిన్ హుసూమా ఫజర అల్ ఖౌమ ఫీహా సబ్అ. 7 రాత్రులు 8 పగళ్ళు ఆ గాలి తీవ్రంగా వీసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, వారిని వ్రేళ్లతో పీకేసింది. అంటే ఎలాగైతే వృక్షాలను వ్రేళ్లతో తీసి పడేస్తే అవి మళ్ళా మొలిపించవు, అలా ఆ జాతిని వ్రేళ్లతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాప్తం చేస్తున్నాడు. కఅన్నహుమ్ ఆజాజు నఖలిన్ ఖావియా. వారు ఆ జాతి ప్రజలు ఖర్జూరపు దూలాల మాదిరిగా కుప్పకూలిపోయారు. ఖర్జూరపు చెట్లు ఎలా ఉంటాయంటే అలా భారీగా వారు ఉండేవారు, చాలా భారీ కాయంగా ఉండేవారు. వారిని ఆ రకంగా ఖర్జూరపు చెట్ల దూలాల మాదిరిగా కుప్ప చేశాడు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనను తిరస్కరించాడు. ఆ తర్వాత సాలిహ్ అలైహిస్సలాం వచ్చారు. ఏ జాతికి అండి? సాలిహ్ అలైహిస్సలాం ఏ జాతి కొరకు వచ్చారు చెప్పగలరా? సమూద్. ఏ జాతి అండి? సమూద్. కొంచెం పేర్లైనా చెప్పి సవాబు పుణ్యం సంపాదించుకోండి. సమూద్ అనే పేరు చెప్తే అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని 10 పుణ్యాలు దొరుకుతాయి. ఎందుకంటే ఖురాన్ ఆయత. వైలా సమూద అఖాహుం సాలిహ్ قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره. సాలిహ్ అలైహిస్సలాం సమూద్ జాతి వారి దగ్గరికి వెళ్ళి ఏకేశ్వరోపాసన యొక్క సందేశం ఇచ్చారు, తౌహీద్ యొక్క సందేశం ఇచ్చారు. ఈ ప్రవక్తలు ఎవరండి? ఈ ప్రవక్తలు ఎవరు? భూమి ఆకాశాలకు అధిపతి అయినటువంటి ఆ స్వామి ఈ ప్రవక్తలను ఎన్నుకుంటాడు. అంటే భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి సమస్త విషయాలు తెలిసినటువంటి ఆ జ్ఞాని ఒక ప్రవక్తని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రవక్త ఏ విషయం అడిగినా ఆయన చెప్పగలడా లేడా? చెప్తాడు. ఆ ప్రవక్తకి ఏ సందేశం వచ్చినా ఏ సందేహం వచ్చినా నివృత్తి చేస్తాడా లేదా? చేస్తాడు. ఆ ప్రభువుని ఆరాధించండి అని సాలిహ్ అలైహిస్సలాం సందేశం ఇచ్చారు.
జాతి ప్రజలు అన్నారు, అట్లా కాదు నాయనా, నువ్వు నిజమైన ప్రవక్త అయితే ఇదిగో ఈ బండ కనిపిస్తుంది కదా, ఈ బండలో నుంచి ఒక గర్భిణి వంటిది, ఒక గర్భిణి గర్భంతో ఉన్న వంటినది, అది బయటకు రాగానే తన పిల్లలు కనాలి. ఎందుకు ఇలాంటి కోరికలు కోరుతున్నారయ్యా? ఆ తర్వాత మీరు నమ్మకపోతే దైవ ఉగ్రత మీపై కురుస్తుంది అన్నారు. లేదు లేదు, మేము నమ్ముతాము అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గర్భిణి వంటెను తీశాడు. వెంటనే బండరాతి పగిలి అందులో నుంచి వంట రావటము అసంభవం. అసలు ఒక రాతిలో నుండి వంట రావటం ఏంటి? ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ సమస్త వస్తువులపై అధికారము కలిగి ఉన్నాడు. రాతితో చెప్పిన రాతి కూడా పిల్లల్ని కంటుంది, జీవాన్ని కంటుంది. గర్భిణి వంటె పుడుతుంది. భూలోకంలో ఉన్న వంటెలన్నీ కూడా ఆ వంటెని చూసి బెదిరి పారిపోతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో అన్నాడు, ఖబర్దార్, ఈ వంటె విషయంలో మీరు జాగ్రత్త పడాలి. మీరు కోరి తెచ్చుకున్నటువంటి ఈ వంట యొక్క మేత, ఈ వంట యొక్క నీళ్లు మీ బాధ్యత ఉంది. దీనికి ఏ ప్రమాదం జరిగినా మీపై అల్లాహ్ యొక్క శిక్ష పడుతుంది. కానీ పాపలున్నాక వారు ఆ వంటెను కోసివేశారు, ఆ వంటెను చంపేశారు. చంపగానే వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, 3 రోజులలో మీ జాతి నాశనం అయిపోతుంది అని చెప్పి. ఆ జాతి ప్రజలు తమ కట్టడాలపై చాలా గర్వపడేవారు. కట్టడ ఇరమ జాతి అల్లదీ లం యఫల్ మిస్లుహా ఫిల్ అర్ద్ వ సమూద్ అల్లదీన జాబు సఖ్ర మిన్ వాద్. సమూద్ ఏం చేశారు? సఖర్లో, ఇరంలో అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టారు. ఎలా కట్టారు? కొండని తరిచి అందులో భవనాలు కట్టేసేవారు. ఇంకా కొండ ఏం కదులుతుంది, ఏ పెద్ద శిక్ష వచ్చినా, ఏం గాలి వచ్చినా ఏమవదు. కాబట్టి నువ్వేం శిక్షణ తీసుకురా, ఆ కట్టడాలు మాకు కాపాడుతాయి అన్నారు. సాలిహ్ అలైహిస్సలాం అన్నారు, అలా కాదు, 3 రోజుల్లో మీకు శిక్ష వస్తుంది. మొదటి రోజు మేఘాలు వచ్చాయి, నల్లటి మేఘాలు వచ్చాయి. వారు గెంతులేశారు, ఇక మాకు వర్షం పడుతుంది. వర్షాలు లేక బాధపడుతున్నారయ్యా, మంచి వర్షం పడుతుందని చెప్పి అనుకున్నారు. రెండవ రోజు అందులో అగ్ని కురిసింది, అందులో నుంచి అగ్ని కురిసింది. ఎవరైతే నీళ్లను కురిపించగలడో ఆయన అగ్నిని కూడా కురిపించగలడు. ఎవరైతే మేఘం నుండి నీళ్లు కురిపించగలడో అదే మేఘం నుండి అగ్ని కూడా కురిపించగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగ్ని కురిపించగానే వారు తమ ఇళ్లలో వెళ్ళి దాక్కున్నారు. 3వ రోజు ఏమైంది? ఫాకజతుము రజఫ ఫాస్బ ఫీ దారిక్ జాసిమి. ఒక పెద్ద శబ్దం వచ్చింది, తీవ్రమైన శబ్దం. వారి కలేజాలు గుండెలు పగిలి వారు తలకిందులై తమ తమ భవనాలను అందరూ కూడా కుప్పకూలిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎవరైనా పోటీ పడగలరా? అల్లాహ్ను ఓడించగలరా? అల్లాహ్ను తప్పించుకొని ఎవరైనా పారిపోగలరా? అందుకే వమల్లం యుజిబు దాయి అల్లాహ్ ఫలైస బిముజిజిన్ ఫిల్ అర్ది వలైస లహు మిన్ దుని ఔలియా ఉలైక ఫీ దలాలిన్ ముబీన్ అని జిన్నాతులు స్వయంగా చెప్పాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 46వ సూరాను జిన్నాతుల గురించి చెప్తూ అన్నాడు, ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తిరస్కరిస్తారో, వమల్లం యుజిబు దాయి అల్లాహ్ ఫలైస బిముజిజిన్ ఫిల్ అర్ది, భూమిపై అల్లాహ్ను వారు లొంగదీయలేరు, భూమిపై అల్లాహ్ను వారు తప్పించుకొని పారిపోలేరు, భూమిపై అల్లాహ్ను వారు ఢీకొనలేరు. వలైస లహు మిన్ దుని ఔలియా, ఇంకెవ్వరి సహాయం కూడా వారికి దొరకదు. జరిగింది కదా కరోనాలో, ఎవరి సహాయమైనా దొరికిందా? ప్రతి ఒక్కరు చేతులు ఎత్తేసారు, ప్రతి ఒక్కరు మోకాళ్ళపై పడిపోయారు. మా వల్ల కాదు. వలైస లహు ముజిజిన్ ఫిల్ అర్ద్ వలైస లహు మిన్ దుని ఔలియా ఉలైక ఫీ దలాలిన్ ముబీన్. ఈ రకంగా వారు స్పష్టమైన అపమార్గంలో పడిపోతారు. సాలిహ్ అలైహిస్సలాం తర్వాత హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారికి వస్తుంది. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ అంటున్నాడు, వైద్ ఖాల ఇబ్రాహీం లిఅబీ ఆదర్ అతత్తఖిజు అస్నామన్ ఆలిహ ఇన్నీ అరాక వ ఖౌమక ఫీ దలాలిన్ ముబీన్ కదాలిక నురి ఇబ్రాహీమ మలకూత అస్సమావాతి వల్ అర్ద్ వలియకూన మినల్ మౌకినీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి భూమి ఆకాశాల్లో ఉన్నటువంటి వింతలను అల్లాహ్
చూపించాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? చిన్నపిల్లలు ఎక్కడతారు? 1, 2, 3, 4 అని. సైన్స్ ప్రపంచం అంటుంది, ఒకవేళ మీరు లెక్కెట్టాలనుకుంటే సెకండ్కి 1 చెప్పిన లెక్కెడితే 3000 సంవత్సరాలు పడుతుంది. 3000 సంవత్సరాలు సెకండ్కి 1 చెప్పిన లెక్కెడితే. అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. కేవలము సూర్యుడు కూడా ఒక నక్షత్రం మాత్రమే అని అంటున్నారు. అందులో 13 లక్షల భూగోళాలు తీసుకెళ్లి పెట్టుకోవచ్చమ్మా. సూర్యుడు ఎంత పెద్దదా? అవును, అంత పెద్దది. హాదా రబ్బీ హాదా అక్బర్ అన్నారు వారు. ఇదే మా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్ద ప్రభువు అన్నారు సూర్యుడు. 13 లక్షల భూగోళాలు అందులో పడతాయండి. అంతకంటే పెద్దవి నక్షత్రాలు. అప్సిలోన్ అలాగే ఒక నక్షత్రం ఉంది. అందులో 27 కోట్ల సూర్యుడు పెట్టుకోవచ్చు. 27 కోట్ల సూర్యుడు పెట్టుకోవచ్చు. అలాంటి ఈ విశ్వంలో కొన్ని కోట్లాది, కొన్ని ట్రిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంత మహాజగాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చూపించాడు. కదాలిక నూరి ఇబ్రాహీమ మలకూత సమావాతి వల్ల భూమి ఆకాశాల యొక్క వింతలు చూపించాడు. అల్లాహ్ చూపించగలడా లేడా? అల్లాహ్ చూపించగలడా లేడా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా చూపించాడు కదా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి భూమి ఆకాశాలు వింతలే చూపించాడు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి భూమి ఆకాశాలు దాటి అర్ష్ యొక్క వింతలు కూడా చూపించాడు. భూమి ఆకాశాలు దాటి అర్ష్ యొక్క వింతలు కూడా ఆయన చూసొచ్చారు. కదాలిక నూరి ఇబ్రాహీమ మలకూత సమావాతి వల్ యకూన మినల్ మౌకినీన్. అల్లాహ్ యొక్క సృష్టిని పరిశీలిస్తే ఏమవుతుంది? నమ్మకం గట్టి పడుతుంది. చాలా మంది సైన్స్ ని తిరస్కరిస్తారు. లేదు, అందుకే సైన్స్ లేని మతము గుడ్డిది అన్నాడు ఐన్స్టీన్. కాబట్టి మనము సైన్స్ కూడా నమ్ముతున్నాం, కానీ సైన్స్ ఖచ్చితం కాదు. అది యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది. అది పరిశీలన చేస్తుంది అంతే మాత్రమే. మరి వాటి పరిశీలన ద్వారా మనకు తెలుస్తున్నాయి కదా ఇంత మహావిశ్వమా. మరి విశ్వం పుట్టి ఎన్నాళ్ళయిందండి అంటే 1500 కోట్ల సంవత్సరాలని ఇప్పుడు చెప్తున్నా. 1500 కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టి. ఈ విశ్వం పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడు అంటున్నాడు. ఎక్కడైనా నిజమవుతా? మసీదు కట్టే వ్యక్తి తర్వాత పుట్టాడండి. ముందు మసీదు కట్టే తర్వాత పుట్టాడు కట్టేవాడు. అందరు తలబోకుండానే చెప్తున్నాడు. మసీదు కట్టిన వ్యక్తి తర్వాత పుట్టాడు అంటే ముందు మసీదు కట్టేశాడు తర్వాత పుట్టాడా? అర్థం కానిది. కాబట్టి దైవం అనేవాడు ముందుంటాడు, తర్వాత సృష్టి అనేది వస్తుంది. సృష్టి కర్త ముందుంటాడు. కర్త ముందుంటేనే కార్యం జరుగుతుంది. కార్యం జరిగిందండి, కర్త తర్వాత పుట్టాడండి. ఎంతమంది మాట్లాడుతున్నారు మీరు? దేవుడు తర్వాత పుడతాడా? ముందు నుంచి దేవుడు ఉంటాడు. కాబట్టి సృష్టిని పరిశీలించాడు ఇబ్రాహీం అలైహిస్సలాం. ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు. ఫలమ్మా జన్నని లైలు రఅ కౌకబా ఖాల హాదా రబ్బీ ఫలమ్మా అఫలా ఖాల లా ఉహిబ్బుల్ ఆఫిలీన్. నక్షత్రాన్ని చూశారు. అందరూ నక్షత్రాన్ని పూజిస్తున్నారు. ఆ నక్షత్రం దేవుడా? సరే చూద్దాం. పగలైంది నక్షత్రం మాయమైపోయింది. మాయమయ్యేవి దేవుడు కాదు, వాటిని నేను ప్రేమించాను. దేవుడు అంటే నిత్యం ఉంటాడు. అప్పుడప్పుడు కనిపించి మారిపోతుంటాడా? దేవుడు కాదు. ఫలమ్మా రాఅల్ ఖమర బాజిగన్ ఖాల హాదా రబ్బీ ఫలమ్మా అఫల ఖాల లన్ లం యహ్దిని రబ్బీ లఅకూనన మినల్ ఖౌమిజ్ జాలిమీన్. తర్వాత దేన్ని చూశారు? చంద్రుడిని. చాలా ప్రకాశవంతంగా ఉంది, ఇదే దేవుడే అని అందరూ అన్నారు. కానీ ఇది కూడా మాయమైపోయింది. ఎప్పుడు? పగలవుగా. నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనుక మార్గం చూపించకపోతే నాకు మార్గమే తెలియదు. ఎవరంటారు? ఇబ్రాహీం. కాబట్టి మనలో ఎవరు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం కంటే గొప్పవారు కాదు. అల్లాహే కనుక మనకు మార్గం చూపించకపోతే మేము కూడా ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఉంటాం. ఆయన మార్గం చూపించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఆ తర్వాత ఆయన సూర్యుడిని పూజించే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. హాదా రబ్బీ హాదా అక్బర్ అన్నాం, ఇది పెద్ద ప్రభు అన్నాం. కానీ అది కూడా మాయమైపోయింది. చూడండి, దైవం అనేవారు నిత్యం ఉంటాడు, నిత్యం ఒకలాగే ఉంటాడు. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడండి? బలహీనంగా ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం మంచి బలశాలైపోతాడు. మళ్ళా అస్తమయ్యేసరికి మళ్ళా బలహీనైపోతాడు. దైవంలో అగ్రహాలు ఉంటాయా? నిత్యం కూడా ఆయన బలం ఒకే విధంగా ఉంటుంది. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం అందుకే అన్నారు,
ఏమన్నారు? ఇన్ని వజ్జహతు వజ్హ లిల్లది ఫతర సమావాతి వల్ అర్ద హనీఫా వమా అనా మినల్ ముష్రికీన్. నేను నా యొక్క దృష్టిని, నా యొక్క ముఖాన్ని ఆ దైవం వైపు మరలిస్తున్నాను ఎటైతే భూమి ఆకాశాలను సృష్టించే దైవం ఉన్నాడు. నేను ముష్రికులు చేరిన వాడిని కాదు, బహుదైవోపాసన చేసేవాడిని కాదు. ఈ విశ్వాన్ని సృష్టించిన దైవం వైపే నేను మరలుతాను. అందుకే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఏమన్నాడు? మా కాన ఇబ్రాహీం యహూదియ్య వలా నస్రాని వలాకిన్ కాన హనీఫన్ ముస్లిమా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, కానీ ఏకాగ్రతతో అల్లాహ్ వైపు మరలే ముస్లిం, దైవ విధేయుడు. వమా కాన మినల్ ముష్రికీన్, అలాగని ముష్రిక్ కూడా కాడు అని అల్లాహ్ తేల్చి పడేశాడు. యూదులు అంటారు అబ్రహం మావాడు అని, క్రైస్తవులు అంటారు అబ్రహం మావాడు అని, మక్కా ముష్రికులు అనేవారు అబ్రహం మావాడని. మీ ముగ్గురు వాడు కాదు అని అనేసారు. ఆయన యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, ముష్రిక్ కూడా కాదు, బహుదైవోపాసన కూడా చేసేవాడు కాదు. ఏకాగ్రతతో అల్లాహ్ వైపు మరలే దైవ విధేయుడు ముస్లిం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి సందేశం ఏమిటంటే సృష్టికర్తను తప్ప ఇంకెవరిని ఆరాధించకండి. ఏకీశ్వరోపాసన యొక్క ఫౌండర్ ఎవరైనా ఉన్నారు అంటే హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. సుమ్మ ఔహైనా ఇలైక అన్ ఇత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సంఘంపై మీరు కూడా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. సుమ్మ ఔహైనా ఇలైక అన్ ఇత్తబి మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి తర్వాత హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ కుమారుడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని కలలో అల్లాహ్ నామములో జబ చేస్తున్నట్టు కల చూశారు తండ్రి ఇబ్రాహీం. యా బునయ్య ఇన్నీ అరా ఫిల్ మనామ్ అన్నీ అస్బహుక ఫన్జుర్ మాజా తరా. ఓ నా కుమారుడా, నిన్ను నేను జబ చేస్తున్నట్లు కల చూస్తున్నా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. యా అబతి ఫఅల్, నాన్నగారు మీరు చూసిన కళ నిజం చేయి. తండ్రి ఎంత విశ్వాసం, ఎంత త్యాగ నిరతో, అంతకంటే విశ్వాసిత కుమారుడు. నాన్నగారు జబా చేయటం సులువే, కానీ జబా అవటానికి నేను సిద్ధమే. అది కష్టం కదా. జబా చేయటం కష్టమా, జబా అవటం కష్టమా? చెప్పండి. జబా చేయటం కష్టమా, జబా అవటం కష్టమా? అవటమే కష్టం. ఆయన అంటున్నాడు యావతి ఫఅల్, ఎంత ధైర్యంతో చెప్తున్నాడు. నాన్నగారు మీరు చూసిన కళ నిజం చేయండి. సతజిదూని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్. నేనేదో పోటుగాడిని గొప్పవాడని లేదు. అల్లాహ్ తలచుకుంటే నేను ఓర్పు సహనం వహించేవాడిగాను. మమ్మల్ని చూస్తారు, నన్ను మీరు చూస్తారు. చూడండి, తండ్రి ఆయన దగ్గర ఎప్పుడు ఉండేవాడు కాదు, తల్లే ఉండేది. కానీ తండ్రి యొక్క ఎంత విధేయత నేర్పించింది. ఇది ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి జీవితం మాకు నేర్పిస్తుంది. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి జీవితం నేర్పిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డకు తండ్రి పట్ల ఉన్నటువంటి విధేయతను నేర్పిస్తే ఈరోజు ప్రతి తండ్రి కూడా లాభంలో ఉంటాడు, ప్రతి బిడ్డ కూడా లాభంలో. తండ్రి ఏమైనా నష్టపోయాడండి? ఇబ్రాహీం అలైహిస్సలాం నష్టపోయాడా? బిడ్డను పోయాడా, కోల్పోయాడా? లేదు. బిడ్డతో పాటు బలిజంతు వల్ల ఇచ్చాడు. తర్వాత మరొక బిడ్డ యొక్క శుభవార్తను ఇచ్చాడు. ఆయన ఎవరు? ఇస్హాక్ అలైహిస్సలాం. వబషర్నాహు బిఇస్హాక నబియ్యన్ మినస్ సాలిహీన్. ఈ ఖుర్బానీ తర్వాతే అల్లాహ్ అన్నాడు ఇంకొక కుమారుడిని ఇస్తున్నాను, ఇస్హాక్ని తీసుకెళ్ళు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కాబట్టి ఏ తల్లి అయితే తన బిడ్డలను తండ్రి విధేయత నేర్పిస్తుందో ఆ తండ్రి ఎన్నటికీ నష్టపోడు, ఆ బిడ్డలు కూడా ఎన్నటికీ నష్టపోడు. ఇస్మాయిల్ నష్టపోయాడా? నష్టపోలేదు. తండ్రి నష్టపోయాడా? ఇబ్రాహీం నష్టపోలేదు. ఈ పిలుపు ఇస్మాయిల్ అలైహిస్సలాం జీవితంలో మాకు నేర్పిస్తుంది.
అందుకే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వఅ్ముర్ అహలక బిస్సలాతి వజ్జకాత్, తన కుటుంబ సభ్యుల్ని ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు నమాజ్ గురించి ప్రోత్సహించేవారు, జకాత్ గురించి ప్రోత్సహించేవారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి పిలుపు ఏంటంటే, మీరు మీ సంతానాన్ని, మీ బిడ్డలను, మీ ఇంటి ప్రజలను నమాజ్ గురించి ప్రోత్సహించండి. కానీ ఈరోజు తల్లి అంటాది ఏమంటే, రాత్రి చాలా ఆలస్యం అయిపోయింది, ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు, కాస్త పడుకోనివ్వండి, లేపకండి అని తల్లి అంటుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు తన ఇంటి వారిని నమాజ్ గురించి లేపేవారు. అలాగే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి తర్వాత మనము ఇక తర్వాత ప్రవక్తను చూసుకున్నట్లయితే హజరత్ మూసా అలైహిస్సలాం వారి గురించి చెప్పుకుంటాం, యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చెప్పుకుంటాం. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఒక అద్భుతమైన జ్ఞానం అల్లాహ్ యూసుఫ్ అలైహిస్సలాం ఇచ్చాడు. అదేంటి? కలల సారాంశం చెప్పే జ్ఞానం, కలల సారాంశం చెప్పే జ్ఞానం, గొప్ప జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ఇచ్చాడు. యూసుఫ్ అలైహిస్సలాం వారు స్వంత అన్నదమ్ములే యూసుఫ్ అలైహిస్సలాం వారిని మర్డర్ చేయాలనుకున్నారు, చంపేయాలనుకున్నారు. సొంత అన్నదమ్ములే. ఎందుకండి? ఎందుకు? అసూయ. అసూయ. మా నాన్నగారు ఎంతసేపు ఆయన్నే పట్టుకుంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము 11 మంది ఉన్నాం, మమ్మల్ని విడిచిపెట్టి ఆయన్నే పట్టుకుంటున్నాడు, కాబట్టి వీడు వేసేస్తే ఇంకా అంత బాగు దరిద్ర బాగుంది, మా నాన్న మమ్మల్ని పట్టుకుంటాడు అని అనుకున్నారు. కానీ అలా జరిగిందా? జరిగింది. తీసుకువెళ్ళి చంపాలనుకున్నారు, చంపలేకపోయారు. యూసుఫ్ అలైహిస్సలాం వారు అక్కడి నుంచి వెళ్ళి ఒక బానిసగా అమ్ముడిపోయారు, ఒక బానిసగా అమ్మేశారు. చూడండి, యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితం మనకిస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఒక బానిస జీవితానికి వెళ్ళిపోయినప్పటికీ, ఒక బానిస జీవితానికి కూడా మీరు వెళ్ళిపోయినప్పటికీ అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి నిరాశ పొందకండి. అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల ఆశ పెట్టుకునే ఉండండి. ఎందుకంటే ఎన్నో మెలుకులుంటాయి జీవితంలో ఎన్నో మెలుకులుంటాయి. అవన్నీ దాటిన తర్వాతే మీరు గమ్యానికి చేరుకోవాలి. యూసుఫ్ అలైహిస్సలాం వారిని 2 దీనార్లకు అమ్మేశారు, తీసుకెళ్ళి బజార్లో వెళ్ళి వేలం పెట్టేసి 2 దీనార్లు అమ్మేశారు. యూసుఫ్ అలైహిస్సలాం ఆ బానిస నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? జైల్లో ఖైదీ అయిపోయాడు. ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? యా సాహిబే సిజిన్ అర్బాబు ముతఫర్రికున ఖైరున మినల్లాహి వాహిదుల్ ఖహార్. 2 ఖైదీలండి, భోజనం వడ్డిస్తున్నారు, అందరూ కూర్చొని ఉన్నారు వరుసలో. యూసుఫ్ కూడా కూర్చొని ఉన్నారు, ఇటో ఖైదీ ఉన్నాడు, ఇటో ఖైదీ ఉన్నాడు. ఇద్దరు కూడా కళలు చూసి అడిగారు, యూసుఫ్ మేము కళలు చూసాం ఇద్దరు కూడా, ఈ కళల సారాంశం చెప్పయ్యాం చెప్తాను, కానీ ముందు మీకు నేను ఒక సందేశం ఇస్తాను, వినండి. యా సాహిబ సిజిన్, ఓ నా ఖైదీ స్నేహితులారా, అర్బాబు ముతఫర్రికున ఖైరు అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. వేరే 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 ప్రభువుల మీద అన్ని శక్తి సామర్థ్యాలు ఉండే సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ మీద ముందు సమాధానం చెప్పండి. ఈ రోజు ఎంతో మంది ప్రభువుల్ని ప్రజలు బోధిస్తున్నారు. గాలికి ఒక ప్రభు, సూర్యుడికి ఒక ప్రభు, సంతానం ఇవ్వడానికి ఒక ప్రభు, ధనం ఇవ్వడానికి ఒక ప్రభు, ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ప్రభు. ఒక్కొక్కటి పొందాలంటే ఒక్కొక్క దేవుడు ఉండాలని అనుకుంటున్నారు. ఇన్ని దేవుళ్ళు మీద ఇవన్నీ శక్తి సామర్థ్యాలు ఒకే ఒక సృష్టికర్త అయినటువంటి చేతిలో ఉన్నటువంటి ఆ ప్రభువులకు ప్రభువు మీద మీరు చెప్పండి అని చెప్పి తౌహీద్ యొక్క సందేశం ఇస్తున్నారు. తర్వాత కళల సారాంశం చెప్తున్నారు. కాబట్టి అది యూసుఫ్ అలైహిస్సలాం జీవితం మనకు ఏం నేర్పిస్తుంది? నువ్వు ఖైదీగా ఉన్నప్పటికీ దైవ సందేశ కార్యక్రమం మానకు. ఖైదీలకు కూడా తౌహీద్ యొక్క సందేశం ఇవ్వు. అల్లాహ్ నీకు ఒక ఖైదీగా జీవితం ఇచ్చాడంటే అది అల్లాహ్ నీకు రాసి పెట్టినటువంటిది. అక్కడ నువ్వు దావత్ చేయాలని చెప్పి అల్లాహ్ అక్కడ పెట్టాడు. కాబట్టి నువ్వు చేయవలసిందే.
నీకు ఈజిప్ట్లో బానిసగా అమ్మేశాడంటే అక్కడ ఉండాలని అల్లాహ్ రాసి పెట్టాడు. ఆయనతో నువ్వు రాజీ అవ్వాల్సిందే, ఆయన రాతతో నువ్వు రాజీ అవ్వాల్సిందే అని యూసుఫ్ అలైహిస్సలాం జీవితం మనకు నేర్పిస్తుంది. అందుకే ఆయన ఏమని దువా చేశారు? ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నారు. ఫాతిరి సమావాతి వల్ అర్ద్ అంత వలియనా ఫి దునియా వల్ ఆఖిరా తవఫని ముస్లిమన్ వ అల్హిక్ని బిస్సాలిహీన్. భూమి ఆకాశాన్ని సృష్టించిన ఓ దేవా, ఇహములో నీవే నా స్నేహితుడవు, పరములో కూడా నీవే నా స్నేహితుడు. తవఫని ముస్లిమన్, ఏం జరిగినా నాకు బానిసైనా ఏమైనా ఖైదీ అయినా ఏమైనా మరణం మాత్రం ముస్లింగా ఇవ్వదేవా. ఏం మంచి దువా చేశారు. తవఫని ముస్లిమన్, నీ విధేయతలో మరణమివ్వు. వాల్హిక్ని బిస్సాలిహీన్, నెక్స్ట్ ఏమడుగుతున్నారు? తిరిగి లేపేటప్పుడు సజ్జనులతో లేపు, సజ్జనుల జట్టుతో నేను ఉండాలి. వసీకల్లదీన తఖౌ ఇలల్ జన్నతి జుమ్రా అని అల్లాహ్ అందుకే అంటున్నాడు. జట్టులు ఇక్కడ ఉంటాయి, మరణానంతర జీవితంలో లేచేటప్పుడు జట్టు ఉంటుంది, జన్నతులో వెళ్ళేటప్పుడు కూడా జట్టు ఉంటుంది అని అల్లాహ్ అంటున్నాడు. జుమర్ అంటే అదే అర్థం, ఒక జట్టు అని. ఆ రోజు జన్నతులో వెళ్ళే ఒక జట్టు ఉంటుంది, జహన్నంలో వెళ్ళే ఒక జట్టు ఉంటుంది, మస్జిద్కి వెళ్ళే ఒక జట్టు ఉంటుంది, సృష్టి రాసులను ఆరాధించే ఒక జట్టు కూడా ఉంటుంది. అల్లాహ్ను ఆరాధించే జట్టు, సృష్టి రాసులను ఆరాధించే జట్టు. యూసుఫ్ అలైహిస్సలాం వారు అన్నారు, అల్లాహ్ తిరిగి లేపబడితే ఆ రోజు నన్ను సజ్జనులతో లేపు అని దువా చేశారు. ఇక యూసుఫ్ అలైహిస్సలాం వారి జీవితం తర్వాత మనము హజరత్ మూసా అలైహిస్సలాం కూర్చున్నాం. హజరత్ మూసా అలైహిస్సలాం వారు తన జీవితం ప్రారంభంలోనే చాలా అవస్థలు పట్టారు. ఎందుకు? ఫిరౌను పుట్టేవాడిని చంపుతున్నాడు, పుట్టే పిల్లల్ని చంపేస్తున్నాడు. మగ పిల్లలు ఎవరు పుట్టినా చంపేయండి అని అన్నారు. ఆ స్థితిలో హజరత్ మూసా అలైహిస్సలాంని ఎవరైతే చంపుతున్నాడో వాడి ఒడిలో పోషించాడు. చూడండి, అల్లాహ్ కూడా ఎలాంటి అంటే నువ్వు చంపుతావా, నేను పుట్టిస్తాను. నువ్వు చంపుతావు కదా, నేను పుట్టిస్తాను. నువ్వు వాడు రాకూడదు అనుకుంటున్నావు కదా, నీ ఇంట్లోనే పెంచుతాను. ఇది అల్లాచారం. ఇది ఎలా అవుతుంది చూడు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తల్లితో అన్నాడు, ఇది ఔహైనా ఇలా ఉమ్మిక మా యూహా అనిక్సి ఫీహి ఫిత్ తాబూతి ఫక్సి ఫీహి ఫిల్ యమ్మి ఫల్యుల్కి యమ్మి బిస్సాయిల్ యఅఖుదు అదువ్వున్ లీ వ అదువ్వున్ లక్. నా శత్రువు నీ శత్రువు అయినటువంటి ఫిరౌనే ఈ పెట్టిని లేపుతాడు. నువ్వు తీసుకెళ్లి ఆ తొట్టిలో పెట్టి బిడ్డను వదిలి, నాకు మరియు మూసాకు శత్రువైనటువంటి ఫిరౌను కట్టుకుంటాడు. అమ్మో ఏమవుతుందో, చంపుతాడేమో. మహబ్బతం మిన్ని, నా వైపు నుండి వాడి హృదయంలో ప్రేమ వేస్తాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వలితుస్నా అలా ఐని, నా కనుశాసనలో ఆయన్ని పెంచుతాను, వాడి హృదయంలో ప్రేమ వేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మూసా నువ్వు తీసుకున్నాడు, ఫిరౌన్ స్వయంగా ఫిరౌనే మూసాని తన ఇంటిలో పెంచాడు. ఎవరైతే చంపుతున్నాడో వాడే ఇంకా పెంచుతున్నాడు. అది కూడా ఎలాగా? ఎవరి పాలు తాగకపోతే తన తల్లిని పిలిపించి డబ్బులిచ్చి మరి తల్లి బిడ్డలను పోషించి మీరు చక్కగా మా రాజమహల్లోనే ఉండండి అని అన్నాడు. అల్లాహ్ వాడు మోసం చేశాడు, పన్నాగం పన్నాడు, ప్లాన్ వేశాడు. అల్లాహ్ కూడా ప్లాన్ వేశాడు. గొప్ప ప్లానర్ ఎవరు? అల్లాహ్. ప్లానర్లపై ప్లాన్. ఉపాయాలు వేసే వారిపై గొప్ప ఉపాయం వేయవాడు. వీళ్ళ ప్లాన్ ఇది, అల్లాహ్ ప్లాన్ నీ చేతిలోనే పెంచాలి. ఎలా రాగా హజరత్ మూసా అలైహిస్సలాం పెరిగి పెద్దవాడు. అకస్మాత్తుగా చాలా బలశాలి ఒక వ్యక్తిని కొట్టగానే ఒకే పంచ్ చచ్చిపోయాడు. ఇంత బలం ఉంటుందా? అవును. قال هذا من عمل الشيطان
క్షమాపణ. అల్లాహ్ క్షమించాడు. ఆ తర్వాత మూసా అలైహిస్సలాం వారికి ప్రమాదం పొంచుకొనుందని తెలిసి అక్కడి నుంచి పారిపోయి ఈజిప్ట్ నుండి పారిపోయి మదియన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఏమన్నారు? అక్కడ అల్లాహ్తో దువా చేస్తూ మూసా అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ నేను ఫకీర్ని, నువ్వేమిచ్చినా నాకు కావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడు? ఆకలితో ఉన్నాడు, అన్నం లేదు, భోజనం లేదు. అన్నం వండే భార్యను ఇచ్చేశాడు, అన్నం వండే భార్యను కూడా రెండు ఇచ్చేశాడు. మంచం రెండు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు మూసా అలైహిస్సలాం వారికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవన్నీ ప్రవక్తల యొక్క జీవితాలు మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే వారి జీవితాలు మనకి ఒక ఆదర్శం. మూసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త పదవి ఇచ్చి రెండు గొప్ప సూచనలు ఇచ్చాడు. ఒకటి, కట్టెను కర్రను కింద వేయగానే అది పావుగా మారింది. తన చేతిని తీస్తే అది ప్రకాశవంతంగా ప్రకాశించింది. ఫిరౌన్ దగ్గరికి వచ్చారు. ఫిరౌన్తో అన్నారు, నేను రబ్బుల్ ఆలమీన్ దగ్గర నుంచి ప్రవక్తగా వచ్చాను. వమా రబ్బుల్ ఆలమీన్, ఆ రబ్బుల్ ఆలమీన్ ఎవరు? అసలు ఏమన్నాడంటే, ఏవయ్యా ఇన్నాళ్ళకి వచ్చావు, గతంలో ఒకటి చంపేసి వెళ్ళిపోయావు కదా, మర్డర్ చేసి, ఇన్నాళ్ళకి వచ్చావు. ఆ టాపిక్ ఆయన వెళ్ళలేదు. ఆయన టాపిక్ డైవర్ట్ చేస్తే ఏమన్నాడంటే, నేను రబ్బుల్ ఆలమీన్ దగ్గర నుంచి ప్రవక్తగా వచ్చాను. రసూలున్ మిన్ రబ్బిల్ ఆలమీన్. వెంటనే వమా రబ్బుల్ ఆలమీన్ అన్నాడు. ఎవరా రబ్బుల్ ఆలమీన్? రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఇన్ కుంతుమ్ ముమినీన్. భూమి ఆకాశాలకు ప్రభు, వాటి మధ్య ఉన్న వాటన్నిటికీ ప్రభు, నీకు నమ్మకం ఉంటే. చుట్టుప్రక్కల ఉండే వారితో అన్నాడు, వింటున్నారా ఏం చెప్తున్నాడు? ఇదిగో మీ అందరికి కూడా ప్రభు ఆయన, మీ తండ్రి తాత ముత్తాతలకు కూడా ప్రభు ఏమనుకుంటున్నారు? ఆయన దగ్గరికి నేను వచ్చాను. ఓహో, ఆ తర్వాత నేను ఊరికనే రాలేదు, నా దగ్గర సూచనలు కూడా ఉన్నాయని ఆయన చేతి కర్రను వేసి పావుగా మార్చి చూపిస్తే, ఇదేనా నా దగ్గర ఉన్నారు మాంత్రికులు, పోటీ పడతావా? సరే పడతాము. ఒకరోజు నిర్ధారించారు, పోటీ పెట్టారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు అన్నారు, మీరు ముందేస్తారా? మీ యొక్క విద్యను నేనే వేయాలి. అప్పుడు వారు అన్నారు, మేమే వేస్తాం. వారందరూ కూడా తాళ్ళు కర్రలు కింద పడేశారు. అవి ఏమయ్యాయి? కదులుతున్నటువంటి పావుల మాదిరిగా దగ్గరికి వస్తుంటే మూసా అలైహిస్సలాం భయపడ్డారు. ఖీఫతు మూసా కుల్నా లా తఖఫ్ ఇన్నక అంతల్ ఆలా వాల్కి బియమీనిక, నీ కుడి చేతిలో ఏముందో చేసే అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక్క ముద్దలో మింగేస్తుంది. మాతృకులందరూ ఆశ్చర్యం. వాళ్ళు ఆమన్ బిరబ్బిల్ ఆలమీన్ రబ్బి మూసా వ హారూన్, మేము సకల లోకాల ప్రభువుపై విశ్వసిస్తున్నాం, మూసా మరియు హారూన్ల ప్రభువుపై విశ్వసిస్తున్నాం అని వారు వెంటనే విశ్వాస ప్రకటన చేశారు. ఫిరౌన్ అన్నాడు, ఏమన్నాడు? ఏమి నా ఆజ్ఞ లేకుండా మీరు ఆయన విశ్వసిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఆపోజిట్ డైరెక్షన్ లో కాళ్ళు చేతులు నరుగుతాను అని. నువ్వేం చేసుకుంటే చేసుకో, మేము చూసింది చూసాము, నమ్మింది నమ్మాము, నిన్ను మేమే మాత్రం ప్రాధాన్యత ఇవ్వము. చివరికి వారందరూ అమర వీరత్వం పొందారు. మూసా అలైహిస్సలాం వారు ధైర్యంతో ఇస్లాం యొక్క సందేశం ఇచ్చారు, ఏకత్వం యొక్క సందేశం ఇచ్చారు. ఏ ఫిరౌన్ అయితే మూసా అలైహిస్సలాంతో వాదిస్తున్నాడు, ఆ ఫిరౌన్ భార్యను కూడా అల్లాహ్ ఇస్లాం ఇచ్చాడు, ఇస్లాం స్వీకరించింది. కాబట్టి మూసా అలైహిస్సలాం జీవితం కూడా మనకి నేర్పిస్తుంది ఏంటంటే, మీరు దావత్ ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క పొజిషన్ ఎంత మాత్రం చూడకండి, వాడు ఎంత గొప్పవాడు ఏమి చూడకండి. మీరు ఇస్తున్నటువంటి దావత్ ఎవరికి తెలుసా? భూమి ఆకాశాలకు ప్రభు ఆయన. అందుకే ఒక్క విషయం నేను చెప్పి వస్తున్నాను. లాస్ట్ ముగీరా బిన్ షైబా కాదు, ఉజీఫా, అబ్దుల్లా బిన్ ఉజాఫా రలియల్లాహు, సింగిల్ పర్సన్
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తరం ఇచ్చి పారసీక రాజుకి ఇమ్మన్నారు, పంపించారు. పారసీక రాజు చాలా అట్టహాసంతో తన భవనాన్ని అలంకరించాడు, ఎందుకంటే ఆయన అడలిపోవాలని. అబ్దుల్లా బిన్ ఉజాఫా లోనకి వెళ్ళారు ఉత్తరం ఇవ్వడానికి. అప్పుడు ప్రజలు అన్నారు, ఏమయ్యా ఏమనుకుంటున్నావు, ఎంత గొప్ప రాజు అయినా, సగం భూలోకానికి రాజు అయినా, పారసీక సామ్రాజ్యం అంత పెద్దది, ఆయన సగం భూలోకానికి రాజు. నేను రోజు 5 పూటలు భూమి ఆకాశాలకు రాజైనటువంటి అల్లాహ్ దగ్గరికి వెళ్తా, ఈయన మాత్రం నాకు రోజుకి 5 పూటలు వెళ్తాను, ఇద్దరు ఒకసారి వచ్చాను. కాబట్టి ధైర్యం ఉంది ఆయన ముందు. బల్లెం పట్టుకొని ఆ బల్లెంతో కూర్చుతూ వాడు పరిచినటువంటి ఆ పరుపుని పట్టు వస్త్రాలను చీలుస్తూ లోనికి వెళ్ళి ఉత్తరం ఇచ్చాడు. కాబట్టి రోజుకి 5 పూటలు ఏ ప్రభువు దగ్గర నిలబడుతున్నావు, భూమి ఆకాశాల స్వామి దగ్గర నిలబడుతున్నావు. అంతకంటే గొప్ప ఆలయం ఇంకెవరిది లేదు, ఆయన దగ్గరికి వెళ్తున్నావు. ఇంకా ప్రపంచంలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఏమాత్రం దాని ముందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ నేను అందిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించిన భాగ్యం ప్రసాదించాలి. అల్లాహ్ బ్రతికిన అన్నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క కష్టాన్ని సుఖాలను మార్చు, మా యొక్క నష్టాన్ని లాభాలను మార్చు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని ఖండించు, వారి సమాశిక్షించు, వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాశిక్షలు తిరిగి లేకపోవడం మమ్మల్ని సగ్గరంగా మా కర్మల పత్రాలు